వెల్కమ్ టు జిఆర్ టీవీ. నేను నరేష్. ఈరోజు జిఆర్ టీవీ స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ తర్వాత ముఖ్యంగా వాళ్ళ రెండు దేశాల మధ్యలోనే కాదు, మొత్తం ప్రపంచం కూడా, ముఖ్యంగా భారతదేశం కూడా నష్టపోతుంది అని చెప్పి చాలామంది నిపుణులు చెప్తున్నారు. రవాణాకు సంబంధించి, పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఏం జరగబోతుంది అంటారు? ఎక్కడ ఏ దేశంలో యుద్ధం జరిగినా కానీ ప్రతి దేశం పైన కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంటుంది. ఓకే, అంటే జనరల్గా మనకేం సంబంధం లేదు, రెండు దేశాలు కొట్టుకుంటే మనకేంటి అనే భావన ఇప్పుడు ప్రపంచంలో లేదు. ఎందుకంటే ఒక దేశం మీద ఒక దేశం ఆధారపడి ఉండే పరిస్థితి ఉంది. అంటే అది వాణిజ్య పరంగా కానీ, వర్తక పరంగా కానీ, అన్ని విషయాల్లో, ఈవెందో డాలర్ పరంగా కానీ, బంగారం రేటు విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ప్రతి దేశం మరో దేశంతో ఆధారపడిన పరిస్థితి. ఆ ఎఫెక్టు అన్నిటిపై, మార్కెట్లపై పడే ప్రభావం ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే భారతదేశం మీద ఏ విధమైన ప్రభావం పడుతుంది అనేది అందరూ చర్చిస్తున్న అంశం. ముఖ్యంగా భారతదేశం మీద పడే ప్రభావం ఏంటంటే పెట్రోలియం, గ్యాస్, అలాగే డీజిల్, వీటి మీద పెద్ద ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే మనం భారతదేశం దాదాపు 80% పెట్రోల్ ఉత్పత్తుల్ని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అది ఇరాన్ నుంచి ఎంత దిగుమతి చేసుకున్నప్పటికీ పక్కనున్న సౌదీ నుంచి కానీ, ఇరాక్ నుంచి కానీ, యుఏఈ నుంచి, వీటన్నిటి నుంచి మనం చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ మనకు సమస్య ఏమొచ్చిందంటే ఇరాన్ నుంచి హార్మోజ్ నది నుంచి మనకు అన్ని దేశాలకు అక్కడి నుంచి రవాణా జరుగుతుంటుంది. ఈ యుద్ధం కారణంగా ఆ ఇరాన్ వాటిని మూసివేయడం జరిగింది. అది చాలా సన్నని మార్గం, అంటే 33 కిలోమీటర్లు, టోటల్గా 160 కిలోమీటర్ల మార్గంలో 33 కిలోమీటర్ల మార్గం చాలా సన్నగా ఉండే మార్గం. ఆ మార్గం ద్వారా అన్ని దేశాలకు కూడా అది రవాణా జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని వాళ్ళు ఈ యుద్ధం కారణంగా ఏం చేశారంటే దాన్ని మూసివేయడం జరిగింది. మూసివేయడంతో పాటు ఇక్కడ ట్యాంకర్లు కనుక మీరు ఫిలప్ చేసుకుంటే వాటిని పేల్చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దాంతో ఏంటంటే మిగతా ఏదైతే కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు అక్కడికి వెళ్ళడం మానేసాయి. దాంతో ఏంటంటే ప్రపంచ దేశాలతో పాటు ఎక్కువగా భారతదేశానికి ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి. దానికి ప్రధాన కారణం ఏంటంటే మన దేశం 140 కోట్ల ఉన్న జనాభా ఉన్న భారతదేశంలో మనకు వాడకం ఎక్కువ. దానికి కారణం ఏంటంటే మనకు కార్లు ఎక్కువ, ట్రాన్స్పోర్ట్ ఎక్కువ, రవాణా ఎక్కువ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనం తక్కువ యూజ్ చేస్తుంటాం. ఎక్కువ మనం సొంత కార్లు మనం చూస్తుంటాం, రోడ్ల మీద చూస్తుంటాం, కార్లో ఒకరే ఉంటారు, దాంట్లో వెళ్తుంటారు. ఇట్లా ఈ విధంగా మనకు దాని ఎక్కువ యూసేజ్, పెట్రోలియం సంబంధించిన యూసేజ్ మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. డీజిల్ ఇట్లాంటివి అంటే ఖచ్చితంగా మనకు రవాణాకు సంబంధించి కావాల్సిందే. ఇక వంట గ్యాస్కి సంబంధించి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే అంటే భారతదేశం ఇంకా ఒక ముందు జాగ్రత్తగా కొంత దాన్ని సేకరించి పెట్టుకోవడం వల్ల యుద్ధం ఒక నెల రోజుల పాటు సాగినా మనకు పెద్ద ఇబ్బందులు ఉండే అవకాశం అయితే లేదు. 40-45 రోజుల వరకు, 50 రోజుల వరకు మనకున్న ఉత్పత్తులు మనం చేసుకున్న రవాణా మనకు సరిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటికే ధరలు పెంచడం జరుగుతుంది. బ్యారెల్ ధర గతంలో $80 ఉన్న బ్యారెల్ ధర ఇప్పుడు 90కి చేరడం జరిగింది, 100కి చేరే అవకాశం ఉంది. దానివల్ల డైరెక్ట్గా ఎఫెక్టు పెట్రోల్ మీద పడే అవకాశం ఉంది. ఇప్పటికే 105-110 రూపాయలు ఉన్న పెట్రోల్ ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో ప్రభుత్వాలు ఏం చేస్తుంటాయంటే ఎక్కడ యుద్ధం జరిగినా పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం భరించకుండా దాని ధరలు పెంచేస్తుంటే అది మామూలుగా సాధారణ ప్రజల మీద మోపేస్తూ. ఇరాన్ నుంచి మనకి పెట్రోల్, డీజిల్ రావడం కష్టం అంటారు. ఇరాన్ దేశాల నుంచి, గల్ఫ్ దేశాల నుంచి, అంటే గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఆ హార్మోజ్ నదిని వాళ్ళు మూసివేయడం జరిగింది, ఆ రవాణాను మూసివేయడం జరిగింది. మిగతా దేశాల నుంచి, ఒపెక్ దేశాల నుంచి మనకి ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇప్పుడు ఎక్కువగా ఏ దేశాల నుంచి వస్తుంది సార్ మనకు డీజిల్? మనకు సౌదీ నుంచి వస్తుంది, యుఏ నుంచి, అంటే వివిధ దేశాల నుంచి వస్తుంది. ఇటీవల కాలంలో రష్యా నుంచి కూడా ఎక్కువ కొనుగోలు చేశాం. ఇరాన్ నుంచి వస్తుంది, ఇరాక్ నుంచి, అన్ని దేశాల నుంచి వస్తుంది. కానీ వచ్చే మార్గం ఏంటంటే ఇరాన్లో ఉండే ఈ హార్మోజ్ నది ద్వారానే వస్తుంటుంది. దాన్ని మూసేయడంతో మిగతా దేశాలు మనకు ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పటికీ మనకు రవాణా సౌకర్యం లేదు. దీనివల్ల ఇబ్బందులు నెలకొన్న పరిస్థితి. మనకంటే కూడా ఇరాన్కు, చైనాకు ఇంకెక్కువ వెళ్తుంటుంది. చైనా కూడా అత్యధిక జనాభా కలిగిన దేశం కాబట్టి చైనాకు 80% కేవలం ఇరాన్ నుంచే వస్తుంది. మనకు వివిధ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. ఇటీవల కాలంలో రష్యా నుంచి కూడా దిగుమతిని పెంచడం జరిగింది. కానీ ఎక్కువ పెట్రోల్కి సంబంధించిన ఈ ఉత్పత్తులు జరిగేది ఎక్కడి నుంచి జరుగుతాయంటే పెట్రోల్ బావులు ఉన్నాయి, కానీ అన్నీ గల్ఫ్ కంట్రీస్లోనే ఉన్నాయి. అంటే గల్ఫ్ కంట్రీస్, అరబ్బులు కానీ వీళ్ళంతా కూడా బతికేదంటే ఈ గ్యాస్ మన పెట్రోల్ బావుల మీద బతారని ఒక ఇది ఉంది. అటు వాళ్ళ నుంచి ఇటు ప్రభుత్వాలు కూడా ఏంది, అమెరికా లాంటి
ఈ అగ్ర రాజ్యాలు కూడా ఏం చేస్తున్నాయి, వాళ్ళ టార్గెట్ కూడా ఏంటంటే వాటిని కబ్జా చేయాలని చెప్పి, ఏదైతే పెట్రోల్ ఉత్పత్తులు చేస్తున్న దేశాలు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా కబ్జా చేసి వాళ్ళు ఆధీనం చేసుకోవాలని చెప్పేసి యుద్ధం జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పెట్రోల్ ఉత్పత్తుల మీద వాళ్ళు ఆధిపత్యం సాధించడానికి జరుగుతున్న యుద్ధంగా చెప్పొచ్చు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశంగా ఇరాన్ చెప్తున్నప్పటికీ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశాన్ని మనం చెప్తే నెంబర్ 1 స్థానంలో ఉండేది పాకిస్తాన్ దేశం, ఉగ్రవాదుల్ని ప్రొడ్యూస్ చేసే స్థానం చూసుకున్నట్టయితే. దానికి అమెరికా అండగా నిలుస్తుంది, అమెరికా ఫ్రెండ్షిప్ చేస్తుంది, అమెరికాకి ఎప్పుడు కూడా దగ్గర సంబంధాలు ఉంటాయి. బిన్ లాదెన్ లాంటి వాళ్ళే అమెరికాలో అల్లకల్లను సృష్టించిన బిన్ లాదెన్ లాంటి వాళ్ళు ఎక్కడ ఆశ్రయం పొందింది పాకిస్తాన్లోని అయినప్పటికీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్న సందర్భాన్ని చూడొచ్చు. ఒకవేళ ఉగ్రవాద దేశంగా ప్రకటించాల్సి వస్తే మొదటగా ప్రకటించాల్సింది పాకిస్తాన్తోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. కానీ పాకిస్తాన్లో ఎలాంటి పెట్రోల్ ఉత్పత్తులు లేవు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళతో ఏదో ఎప్పుడో అవసరానికి వాడుకుంటే సరిపోద్ది అనేది, వాళ్ళ భూభాగాన్ని వాడుకుంటే సరిపోద్ది అనేది చైనా ఉద్దేశము, అమెరికా ఉద్దేశం. కానీ ఇరాను, ఇరాకు ఇట్లాంటివి, సౌదీ ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి పెట్రోల్ ఉత్పత్తులు చేస్తున్నారు. గతంలో కూడా ఇరాకును కబ్జా చేయడం జరిగింది. ఇరాక్లో సద్దాం హుస్సేన్ను చంపేంత వరకు అమెరికా ఊరుకోని పరిస్థితి మనం చూసాం. ఆఫ్ఘనిస్తాన్లో కూడా అమెరికన్ సైన్యాలు వెళ్ళి వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తెచ్చుకున్న సందర్భాన్ని మనం చూడం. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ అక్కడ జరుగుతున్న యుద్ధాల వల్ల భారతదేశానికి జరుగుతున్న ప్రమాదం, అంటే ప్రమాదం లేకపోయినప్పటికీ ఈ ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం వల్ల ఏంటంటే భారతదేశం ఇప్పటికి కూడా స్వయం సమృద్ధిని సాధించలేకపోవడం అనేది ఒక పెద్ద మైనస్గా చెప్పొచ్చు. ఎందుకంటే మన దగ్గర పెట్రోలియం మీద మనం చాలా డిపెండ్ అవుతున్న పరిస్థితుల్లో పెట్రోలియం వాడకాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకతను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సమస్య నుంచి పరిష్కారం వైపు మనం చూడాల్సిన అవసరం ఉంది. సంక్షోభం నుంచి మనం ఏముండాలంటే దాని నుంచి బయటపడే అవకాశం, పెట్రోల్ ఉత్పత్తిని తగ్గించడం అంటే కొంత కేంద్ర ప్రభుత్వాలు ఇటీవల కొంత ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ కార్లు కానీ ఎలక్ట్రికల్ వాడకానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్టు సోలార్ను వాడాలని చెప్పి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మెట్రో ప్రాజెక్టుకి సంబంధించి మెట్రో రైలు అని కూడా ఎలక్ట్రిసిటీతో నడుస్తున్నాయి. అక్కడ పెట్రోల్ కొంత తగ్గించడం జరిగింది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ అయితే గతంలో డీజిల్ బస్సులని స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను కూడా వాడడం జరుగుతుంది. ఆర్టీసీ అంటే కొంత జరుగుతుంది, కానీ ఆ ప్రయత్నం సరిపోదు. అంటే మనకు సంక్షోభం వచ్చినప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఇది సరిపోవట్లేదు. అంటే దాదాపు 80% ఉన్న ఈ పెట్రోల్ ఉత్పత్తుల్ని దాదాపుగా 50%కు తగ్గించగలిగితే అప్పుడు ఏమైందంటే మనకు విదేశీకి మారక ద్రవ్యానికి సంబంధించిన నిల్వలు ఉండే అవకాశం ఉంటుంది. విదేశీయులకు చెల్లించాల్సిన ఈ పెట్రోల్ ఉత్పత్తులకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించే అవసరం ఉంటుంది. భారతదేశంలోనే స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సంక్షోభంలో ఉన్న ఈ పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించి సంక్షేమం వైపు ఏ విధంగా వెళ్ళాలి, దాన్ని అవకాశంగా ఏ విధంగా మలుచుకోవాలని చెప్పి ఇప్పుడు భారతదేశం దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ సార్, ధన్యవాదాలు.